ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొత్తదనంతో ప్రజలను ఆకర్షించే విధంగా రూపొందిస్తూ ఈసారి పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ విగ్రహాన్ని తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో శ్రీకాంత్, భాస్కర్, సాయిబాబా, నర్సింగ్, చంద్ర ఈ 5గురు ఆలోచనతో ఈ ఆపరేషన్ సింధూర్ విగ్రహాన్ని రూపకల్పనకు ప్రజల ముందుకు తీసుకొచ్చామని వారు అన్నారు. భారతదేశ ఖ్యాతి మన ఆడవారి నుదుటిన సింధూరానికి ప్రతిరూపమైన ఈ విగ్రహం ప్రజల మన్ననలు పొందుతుంది. ఈ విగ్రహాన్ని చూడడానికి చాలా మంది భక్తులు రావడం సంతోషంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. అలాగే మా దగ్గర నిత్య పూజలు, సంస్కృతి కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించినట్టు తెలిపారు. వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు తమ సంతోషాన్ని పంచుకుంటూ సంతోషంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. మేము గత 46 సంవత్సరాల నుండి వినాయకుని ప్రతిష్ఠ చేస్తున్నామని, రాబోయే కాలంలో కూడా భక్తుల మన్ననలు పొందే విధంగా చూస్తామని తెలిపారు. గోలిపుర ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మా బస్తీ వాసులందరం కలిసి ఎవ్రీ ఇయర్ ఒక వినూత్న రీతిలో ఈ మండపాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరానికి 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రూపంలో మేము దీన్ని ప్రదర్శించడం జరుగుతున్నది. లాస్ట్ టైం కూడా మేము ఒక హెలికాప్టర్లో మేము ప్రదర్శించడం జరిగినది. మద్యపాన నిషేధం కూడా ఇట్లా వినూత్న రీతిలో ప్రదర్శించడం జరిగినది. మరొకసారి వినాయకునికి కళ్యాణము చేయడం జరిగినది వినాయక సిద్ధి బుద్ధితో. మళ్ళీ ఒకసారి స్టీమరు, హైటెక్ సిటీ, చార్మినారు, ఇట్లా వినూత్న రీతిలో అశోక చక్రము ఇలాంటి వినాయకుడిని ప్రతి సంవత్సరం ఒక వినూత్న రీతిలో మేము ఈ మండపాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ బస్తీ వాసులు అందరం మేము కలిసి పెద్దవాళ్ళ సహకారంతో మేము ఎవ్రీ ఇయర్ అందరి సహకారం తీసుకొని బస్తీ వాసులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ప్రతి సంవత్సరం మేము ఈ గణపతి మండపాన్ని నిర్వహించడం జరుగుతుంది.